So guys, we'll start with SFM, Strategic Financial Management. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎఫ్ఎం పేపర్ గురించి మీకు హ్యాపీ చేసే ఒక న్యూస్ చెప్తాను. మీరు ఇంటర్లో క్యాపిటల్ బడ్జెటింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నారా? క్యాపిటల్ బడ్జెటింగ్ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 60-70% ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఎక్స్ట్రా 20-30% మాత్రమే ఉంటుంది. 60-70% రిపీట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా 20-30% కాస్త క్లారిటీ వస్తే ఈజీగా మీ చేతిలో ఎస్ఎఫ్ఎం పేపర్లో 20 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో ఇక్కడ మీకు ఇచ్చిన 2 చాప్టర్స్ యాజ్ ఆఫ్ నో మోడల్ 1లో మీకు 2 చాప్టర్సే ప్రొవైడ్ చేసాం. ఈ 2 చాప్టర్స్ కూడా వెయిటేజ్ ఎంత క్యారీ చేస్తాయి? 20 మార్క్స్ క్యారీ చేస్తాయి. సో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్సే ఆల్రెడీ మీరు ఇంటర్లో ఏవైతే ఎన్పివి, ఐఆర్ఆర్, పే బ్యాక్ పీరియడ్ ఇవి ఎలా అయితే నేర్చుకున్నారో సేమ్ కాన్సెప్ట్సే, కాకపోతే అక్కడక్కడ కాస్త అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్తాయి. అవి మాత్రమే మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఎస్ఎఫ్ఎంలో ఈజీగా 20 మార్క్స్. కాస్త చిన్న చిన్న టాపిక్స్ క్లారిఫికేషన్ కావాలి మీకు, ఆ క్లారిఫికేషన్ ఉందంటే సరిపోతుంది. సో డైరెక్ట్గా ఫస్ట్ చాప్టర్తో స్టార్ట్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. అసలు మనకు లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ఎందుకు అవసరం అనేది ఫస్ట్ క్లారిటీ రావాలి. వై ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్? లెట్స్ సే ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. మీరు లంసమ్ అమౌంట్ క్యారీ చేసి ఒక 10 lakhs ఒక్కొక్కరు 10 lakhs వేసి ఒక 50 lakhs గ్యాదర్ చేసి ఏ దాంట్లోనైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. మీకు ఫస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్, మీరు ఏ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి, నాకు సంబంధం లేదు, నాకు 2 yearsతో రిటర్న్ కావాలంటాడు. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా 2 yearsతో రిటర్న్ వచ్చేసేయాలి నాకు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? 2 years తర్వాత వచ్చేదంతా కూడా ప్రాఫిటే. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2 yearsతో రిటర్న్ రావాలి, అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని ఫస్ట్ ఫ్రెండ్ చెప్పాడు. సెకండ్ ఫ్రెండ్, మీరు ఏ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి, పర్లేదు, అది 2 years అవ్వనివ్వండి, 10 years అవ్వనివ్వండి, నాకు పాజిటివ్ వాల్యూ వస్తే చాలు, ప్రాఫిట్స్ వస్తే చాలు. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ జనరేట్ అయితే చాలు, అది ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు, నాకు సంబంధం లేదంటాడు. వన్ మోర్ ఫ్రెండ్, థర్డ్ ఫ్రెండ్ వస్తాడు. సింపుల్గా మీరు కూడా ఏ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి, నాకు సంబంధం లేదు, బట్ నాకు రిటర్న్ అట్లీస్ట్ 10% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్ 10%. 10 lakhs ఇన్వెస్ట్ చేశాడంటే అందులో 10% కన్నా ఎక్కువ రిటర్న్ రావాలి. ఎందుకు 10% అని చెప్తున్నాడు? మేబీ ఇదే పర్సంటేజ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా వస్తూ ఉండొచ్చు. అంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువ పర్సంటేజ్ నాకు రావాలి. ఇలాంటి క్యాండిడేట్స్, అంటే ఇలాంటి పర్టికులర్ మైండ్ సెట్స్ ఉన్న ఫ్రెండ్స్ మనకు ఉన్నారనుకుందాం. ఒక పర్సన్ ఏమో 2 yearsలో వస్తే చాలంటాడు, ఒక పర్సెంట్ ఏమో పాజిటివ్ వాల్యూ వస్తే చాలంటాడు, అంటే ప్రాఫిట్స్ వస్తే చాలంటాడు, ఇంకొక పర్సన్ ఏమో డెఫినెట్గా నాకు 10% కన్నా ఎక్కువే కావాలంటాడు. ఇప్పుడు ఇలాంటి డిసిషన్స్ వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ నేను 3 చెప్పాను, ఇంకా చాలా వస్తాయి మనకు అలాంటి ఆల్టర్నేటివ్ వేస్ చాలా వస్తాయి. ఇప్పుడు ఇలాంటి సినారియోలో నేను ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలో డిసిషన్ తీసుకోవాలి. సో అలాంటి డిసిషన్స్ చెప్పే కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. 2 years లోపు రిటర్న్ రావాలి, పే బ్యాక్ పీరియడ్. అంటే ఫస్ట్ ఫ్రెండ్ పే బ్యాక్ పీరియడ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలో చెప్తున్నాడు. సెకండ్ ఫ్రెండ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఆల్రెడీ మీకు ఇంటర్లో ఐడియా ఉంటాయి, బట్ డోంట్ వరీ, డిస్కస్ చేద్దాం, ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ కూడా. సెకండ్ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు? ఎన్పివిని బేస్ చేసుకొని పాజిటివ్ ఏ దాంట్లో వస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాడు. అండ్ థర్డ్ వన్ ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఐఆర్ఆర్ని బేస్ చేసుకుని దేంట్లో వస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఒపీనియన్స్ చెప్పడం కాదు, ఒక్కొక్క ఫ్రెండ్ ఒపీనియన్ని బేస్ చేసుకుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. మీరు ఏని బేస్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఏలో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. సెకండ్ పర్సన్ని బేస్ చేసుకుంటే ప్రాజెక్ట్ బిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. థర్డ్ పర్సన్ని బేస్ చేసుకుంటే ప్రాజెక్ట్ సిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. బట్ మనమంతా కూడా ఒకటే గ్రూప్, ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకు సొల్యూషన్స్ చెప్పేది ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. అంటే నీ దగ్గర ఉన్న అమౌంట్కి మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్కి అన్నింటికీ మ్యాచ్ అయ్యే విధంగా మనం ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ప్రాపర్గా చెప్పేదే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. జూమ్ ఆన్ చేసాము, ఓబిఎస్ ఆన్ చేసాము. ఐ థింక్ ఇక్కడ ఆన్ చేసాం కదా. ఎస్. సో క్లారిటీ వస్తుందా? మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్నప్పుడు నథింగ్ బట్ కంపెనీలో ఒక్కొక్క మేనేజర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, కరెక్టా? ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిటబుల్గా ఉంటుందో అలాంటి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్తో మనం ఇన్వెస్ట్ చేయాలి. మరి అందులో డిఫరెంట్ కాంఫ్లిక్ట్స్ వస్తాయి. లెట్స్ సే ఇప్పుడు ఎన్పివి ప్రకారం బి యాక్సెప్ట్ చేయమన్నారు,
ఐఆర్ఆర్ ప్రకారం సి యాక్సెప్ట్ చేయమన్నారు. మరి మనం దేంట్లో యాక్సెప్ట్ చేయాలి? ఏ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి? కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది ఇక్కడ, కరెక్టా? ఈ కాన్ఫ్లిక్ట్కి కూడా మనకు సొల్యూషన్ దొరుకుతుంది ఈ చాప్టర్స్లో. మనం రియాలిటీలో ఎక్కువగా ఒకవేళ మీరు కనుక ఫినాన్స్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తే ఆర్ మేబీ కాస్ట్ ఫీల్డ్ సైడ్ వెళ్ళినా కూడా మనం ఎక్కువగా యూస్ చేసే డిసిషన్స్, డే టు డే డిసిషన్స్. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్. Capital budgeting decisions refers to the decisions in respect of purchase or sale of fixed assets or long-term investments. సో సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేయాలన్నా, పర్చేస్ చేయాలన్నా, ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫిక్స్డ్ అసెట్స్ అనేవి జనరల్గా షార్ట్ టర్మ్ పర్పస్ కోసం కొంటామా, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం కొంటామా? లాంగ్ టర్మ్. అంటే మన క్యాపిటల్ బడ్జెటింగ్ అంతా కూడా మెయిన్లీ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ఓన్లీ, షార్ట్ టర్మ్ అయితే కాదు, ఓన్లీ లాంగ్ టర్మ్ డిసిషన్స్ మాత్రమే తీసుకుంటాం. నేను టైం ఇస్తాను మీకు చదవడానికి. ఫస్ట్ కొన్ని చూద్దాం. క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్ మనకు ఓవరాల్గా ఎలాంటి టైప్స్ ఆఫ్ డిసిషన్స్ ఉంటాయి? ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మన కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, అంటే మన కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిసిషన్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని కూడా కొన్నిసార్లు మనము డిసిషన్ తీసుకోవాలి. ఎలాంటివి? రీప్లేస్మెంట్ ఆర్ మోడర్నైజేషన్ డిసిషన్స్. పర్టికులర్గా లెట్సే ఇప్పుడు మీద ఒక కంపెనీ ఉందనుకుందాం. మీ కంపెనీకి లైఫ్ ఎంత చెప్పగలమా? చెప్పలేం. కానీ మీ కంపెనీలో యూస్ చేసే అసెట్కి లైఫ్ ఉంటుంది కదా. అంటే మీ కంపెనీ లైఫ్ మేబీ 100 years అవ్వచ్చు, 200 years అవ్వచ్చు. బట్ కంపెనీకి అసెట్కి లైఫ్ ఎంత? 10 years 15 years ఉంటుంది. మీ కంపెనీ ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ కంపెనీలో అసెట్స్ ఉండాలి. మరి కంపెనీ లైఫ్ ఏమో చాలా ఎక్కువ ఉంది, అసెట్స్ లైఫ్ ఏమో చాలా మినిమం ఉంది, లిమిటెడ్గా ఉంది. అంటే పర్టికులర్ 10 years తర్వాత, 15 years తర్వాత అసెట్ని కంపెనీ చేంజ్ చేయాలా వద్దా? రీప్లేస్ చేయాలి. ఆ రీప్లేస్మెంట్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలో చెప్పేది ఈ ఫస్ట్ కాన్సెప్ట్. రీప్లేస్మెంట్ డిసిషన్స్ అంటాం. రీప్లేస్ చేయాలా వద్దా? ఏ ఇయర్లో రీప్లేస్ చేయాలి? చేస్తే ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయాలా వద్దా? లేదా ఇప్పుడు ఇమీడియట్గా రీప్లేస్ చేయాలా అని చెప్పే కాన్సెప్టే రీప్లేస్మెంట్ డిసిషన్. సెకండ్ వన్ ఎక్స్పాన్షన్. మీరు ఆల్రెడీ కంపెనీలో ఎస్టాబ్లిష్ అయిపోయారు, కంపెనీని ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా, కొత్త మిషన్స్ని కొనాలా వద్దా, ఇలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, కరెక్టా? ఎక్స్పాన్షన్ చేయాలంటే అలాంటి డిసిషన్స్ గురించి డిస్కస్ చేసేది ఈ ఎక్స్పాన్షన్ డిసిషన్. ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. సో ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా కొత్త అసెట్స్ కొనాలి కదా, మనం ఎక్స్ట్రా న్యూ అసెట్స్ పర్చేస్ చేయాలి కదా. మరి ఆ న్యూ అసెట్స్ని పర్చేస్ చేయాలా వద్దా అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. డైవర్సిఫికేషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ లైన్. ఎంటైర్ డిఫరెంట్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే రిలయన్స్ ఎన్ని ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? రిలయన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేస్తుంది? ఇండియాలో ఆల్మోస్ట్ 2000+ ప్రోడక్ట్స్ ఉన్నాయి రిలయన్స్వి. అంటే వాళ్ళు ఇప్పుడు గ్రాసరీ వైపు వస్తారు, ఇటువైపు పెట్రోలియం వైపు వస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, రెండు కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్, రైట్? అలాంటి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, చెప్పాం కదా, ఆల్మోస్ట్ 2000+ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు ఇండియాలో. సో డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్లో మనము ఎంటర్ అవ్వాలా వద్దా, అలాంటి డిసిషన్స్ని కూడా ఈ క్యాపిటల్ బడ్జెటింగ్లో నేర్చుకుంటాం. క్లారిటీ వస్తుందా? ఇది ఫస్ట్ 3 కేటగిరీస్. అంటే మన బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు రీప్లేస్ చేయాలా వద్దా, కొత్త అసెట్స్ కొనాలా వద్దా, లేకపోతే కొత్త ప్రోడక్ట్ లైన్లోకి ఎంటర్ అవ్వాలా వద్దా, ఇలాంటి డిసిషన్స్ని చెప్తుంది. దీంతో పాటు సిచ్యువేషన్ని బేస్ చేసుకుని కూడా డిసిషన్ చెప్తుంది. ఎలాంటివి సిచ్యువేషన్ బేస్డ్ డిసిషన్స్ అంటే? ఎలాంటివి? ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, ఎలాంటి సిచ్యువేషన్స్లో యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో దాన్ని రిజెక్ట్ చేయాలి. యూ కెన్ యాక్సెప్ట్ 1 or more ప్రాజెక్ట్స్ అట్ ఏ టైమ్. మోర్ దెన్ 1 ప్రాజెక్ట్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, 1 ప్రాజెక్ట్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం నేర్చుకునేది యాక్సెప్ట్ చేయాలా వద్దా. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ని బేస్ చేసుకుని నేర్చుకుంటాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. ఇఫ్ యూ యాక్సెప్ట్ 1 ప్రాజెక్ట్ దెన్ యూ హ్యావ్ టు రిజెక్ట్ అదర్ ప్రాజెక్ట్. సింపుల్గా మీరు ఒక మిషన్ని పర్చేస్ చేయాలనుకున్నారు, ఓకేనా? లెట్స్ సే ఒక వెహికల్ని పర్చేస్ చేయాలనుకున్నారు. టాటా నుంచి ఒక వెహికల్ అనుకున్నారు, మారుతి నుంచి ఒక వెహికల్ అనుకున్నారు. ఇప్పుడు టాటా వెహికల్ని యాక్సెప్ట్ చేశారంటే దాని మీనింగ్ ఏంటి? మారుతి వెహికల్ని రిజెక్ట్ చేసినట్టే కదా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. ఏదో ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇంకొక ప్రాజెక్ట్ రిజెక్ట్ అయినట్టు. క్లారిటీ వస్తుందా? మీరు ఒక టెండర్ని యాక్సెప్ట్ చేయాలి, ఒక టెండర్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నారు, ఆప్షన్లోకి వెళ్ళారు. ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, 4-5 మెంబర్స్ ప్రపోజల్స్ మీకు చెప్పారు. మీరు ఏదో ఒక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా రిమైనింగ్ 4 ప్రపోజల్స్ ఏమైనట్టు? రిజెక్ట్ అయినట్టు. ఇలాంటి కాన్సెప్ట్ని ఏమంటాం? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటాం. సో ఇలాంటి టైప్స్లో కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో క్యాపిటల్ బడ్జెటింగ్ నేర్పిస్తుంది. అండ్ లాస్ట్ వన్ కాంటింజెంట్ ప్రాజెక్ట్స్.
ఇఫ్ యూ యాక్సెప్ట్ వన్ ప్రాజెక్ట్ దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మీరు ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని అసోసియేటెడ్గా ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. లెట్స్ సే మీరు మెట్రో పిల్లర్ని కన్స్ట్రక్షన్ చేయాలి, ఓకేనా? మెట్రో పిల్లర్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే మీరు నార్మల్గా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు, కరెక్టా? కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు. కానీ మీరు కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కొన్ని టైఅప్స్ ఉంటాయి. లైక్ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేయాలి, ఐరన్ వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేయాలి, అవసరమైతే లేబర్స్ని కూడా వాళ్ళే పంపిస్తామంటారు. సో మీరు ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే అసోసియేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందా లేదా? యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఎగ్జాంపుల్లో, వెరీ నార్మల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే టూత్ పేస్ట్ బ్రష్ ఒకే దాంట్లో ఉంటాయి బండిల్డ్. మీరు టూత్ పేస్ట్ కొనాలంటే బ్రష్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని కాంటింజెంట్ సిచ్యువేషన్స్ అంటాం. మరి అలాంటి ప్రాజెక్ట్స్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా మనం? అంటే కంబైన్డ్గా యాక్సెప్ట్ చేయాలా, ఇండివిజువల్గా యాక్సెప్ట్ చేస్తే బెటరా? ఇలాంటి డిసిషన్స్ అన్నీ కూడా ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ నేర్పిస్తుంది. సో జస్ట్ ఒకసారి ఈ థియరీ పార్ట్ చదవండి, 1 by 1 అలాగే ప్రాబ్లమ్కి కూడా మూవ్ ఆన్ అవుతాం. వసుధ గార్లపాటి. వసుధ, యు ఆర్ ఫ్రమ్ షణ్ముఖ్, నాకు ఐడియా ఉంది. ఎస్, మీరు ఎక్కడ? అదే ఎక్కడ? ఒంగోలా? ఓకే, యువర్ నేమ్? వివేక్. పర్ఫెక్ట్. వివేక్ ఫ్రమ్ ఒంగోల్. అఫ్కోర్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కాకపోతే గ్రూప్ 4లో ఉన్నారు వాళ్ళందరూ, కరెక్టా? వస్తారు, పర్లేదు. రాజమండ్రి, ఆంధ్రావు. ఎస్, జస్ట్ ఒకసారి రివర్స్ చేయండి. థియరీ క్వశ్చన్స్ కూడా రావచ్చు. జస్ట్ వాళ్ళు అడిగినప్పుడు అట్లీస్ట్ మనం 3 or 4 సెంటెన్సెస్ అన్న రాసే విధంగా ఉండాలి. క్లియర్? క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ రిఫర్స్ టు అప్లికేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. మరి టెక్నిక్స్ ఏవి ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుంటాం. ఆ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ఏమంటే నేర్చుకుందాం. టు వాల్యుయేట్ ఎనీ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రపోజల్ అండ్ టేక్ క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్. మీరు క్యాపిటల్ బడ్జెటింగ్లో డిసిషన్ తీసుకోవాలంటే యూ నీడ్ టు లెర్న్ ఆల్ దీస్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో జస్ట్ ఈ చార్ట్ మాత్రమే మన ఎంటైర్ చాప్టర్ని డిసైడ్ చేస్తుంది. ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. మనకు ఓవరాల్గా 2 types ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్ అండ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్. నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్ ఒకటి ఉంటాయి. మరి ఏమి నాన్ డిస్కౌంటెడ్ అంటే ఏంటి, డిస్కౌంటెడ్ అంటే ఏంటి? మీకు టైం వాల్యూ మన ఐడియా ఉంది కదా. ఫ్యూచర్లో ఉన్న 1 రూపీ, ప్రజెంట్ ఉన్న 1 రూపీ రెండు ఈక్వల్ కాదు. సో ఆ ఫ్యూచర్ వాల్యూ నథింగ్ బట్ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తూ డిసిషన్స్ చెప్తే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్ అంటాం. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టైం వాల్యూ డిస్కౌంట్ చేస్తాం, ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్కి తీసుకొస్తాం. నాన్ డిస్కౌంటెడ్ అంటే అసలు ఈ ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూని కన్సిడర్ చేయవు, జనరల్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, చూద్దాం ఒక్కొక్కటే. ఫస్ట్ వన్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటి. 1 by 1 ప్రతిదీ ఫార్ములాస్ చూద్దాం, వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. పే బ్యాక్ పీరియడ్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటర్లో ఆల్రెడీ చదువుకుంటారు, అయినా సరే నేర్చుకుంటాం. పే బ్యాక్ పీరియడ్, ఇంటర్లో పే బ్యాక్ పీరియడ్ నేర్చుకుంటారు, పే బ్యాక్ రెసిప్రోకల్ నేర్చుకుంటారు, డిస్కౌంటెడ్ పే బ్యాక్ కూడా నేర్చుకుంటారు. లాస్ట్ వన్ డిస్కౌంటెడ్ పే బ్యాక్, కరెక్టా? ఇక్కడ కొత్తగా పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ నేర్చుకుంటారు.
అంటే ఫస్ట్ పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ అర్థం అవ్వాలంటే పే బ్యాక్ అర్థం అవ్వాలి, రెసిప్రోకల్ పే బ్యాక్ అర్థం అవ్వాలి, డిస్కౌంటెడ్ పే బ్యాక్ అర్థం అవ్వాలి. సో ఎక్స్ట్రాగా మీకు వచ్చిన టాపిక్ ఏంటి ఇక్కడ డిఫరెంట్ కలర్లో హైలైట్ చేద్దాం. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ చాలా చిన్న కాన్సెప్ట్, జస్ట్ ఒక 1 వర్డ్లో అయిపోతుంది ఈజీగా. ఇవి నాన్ డిస్కౌంటెడ్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లోను పే బ్యాక్ పీరియడ్లోను టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ని కన్సిడర్ చేయము. మరి కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, ఎన్పివి నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఇది ఇంటర్లో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఫైనల్లో అడ్జస్టెడ్ ఎన్పివి, మాడిఫైడ్ ఎన్పివి అని 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఇంటర్లో మీరు నేర్చుకున్నది ఎన్పివి, ఇప్పుడు అడ్జస్టెడ్ ఎన్పివి యాజ్ వెల్ యాజ్ మాడిఫైడ్ ఎన్పివి 2 కాన్సెప్ట్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. బట్ మనం ఎన్పివి నేర్చుకుని మరి మూవ్ ఆన్ అవుతాం బట్టి. నెక్స్ట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. మీకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ తెలుసు, ఇప్పుడు మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఇది కూడా ఇంటర్లో వచ్చిన కాన్సెప్ట్స్. సో 1 by 1 ఒక్కొక్కటే మూవ్ అని అవుదాం. జస్ట్ ఆ చార్ట్స్ చదవండి, మీకు క్లారిటీ ఉండాలి ఏవి డిస్కౌంటెడ్ ఏవి నాన్ డిస్కౌంటెడ్ అనేది. నాన్ డిస్కౌంటెడ్లో ఓన్లీ 2 కాన్సెప్ట్సే ఉంటాయి, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, పే బ్యాక్ పీరియడ్. సో ఫస్ట్ వన్ చూద్దాం మరి. సో నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్లో ఫస్ట్ వన్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. అసలు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ టెక్నిక్ ఏంటో కింద ఉంది, ఒకసారి చూడండి. చూద్దాం, మీకు కూడా డిస్కస్ చేద్దాం, జస్ట్ చూపిస్తాను మీకు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడ నుంచి టెక్నిక్స్ ఒక్కొక్కటే స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్క టెక్నికే స్టార్ట్ అవుతాయి, డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఇంకా కొన్ని క్లారిటీ రావాల్సిన బేసిక్ టర్మ్స్ ఉన్నాయి. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇక్కడ ఉంటుంది, మీకు పిఏటి అనే ఒక క్లౌడ్లో ఉంటుంది, అది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఇంకా కొన్ని టర్మినాలజీస్ క్లారిటీ రావాలి, సో డిస్కస్ చేసి అక్కడికి వెళ్దాం. క్యాష్ ఫ్లో ప్యాటర్న్, ఏ కంపెనీలో అయినా సరే పర్టికులర్ క్యాష్ ఫ్లో ప్యాటర్న్స్ ఉంటాయి. జనరల్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏముంటుంది, అవుట్ఫ్లో ఉంటుందా ఇన్ఫ్లో ఉంటుందా? అవుట్ఫ్లో. ఇనిషియల్ స్టేటింగ్లో మనం అసెట్స్ కొనాలి కాబట్టి లైసెన్స్లు పర్చేస్ చేయాలి, ఇవన్నీ కూడా అవుట్ఫ్లో ఉంటాయి. డ్యూరింగ్ ద పీరియడ్ ఏమవుతుంది, ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో కూడా ఉంటుంది. మనం ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవ్వాలి, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, అట్ ద సేమ్ టైం మనకు ప్రాఫిట్స్ కూడా రెవెన్యూ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది సబ్సీక్వెంట్ క్యాష్ ఫ్లోస్ అంటాం. సో ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ అంటే మెజారిటీ కేసెస్ దీస్ ఆర్ అవుట్ ఫ్లోస్, నథింగ్ బట్ అసెట్స్ని పర్చేస్ చేయడానికి అవ్వచ్చు, బిజినెస్ని ఇనిషియేషన్ తీసుకోవడానికి అవ్వచ్చు, మనం ఇంకర్ అయ్యే కాస్ట్లు. సబ్సీక్వెంట్ కాస్ట్లు అంటే మనకు డ్యూరింగ్ ద పీరియడ్ వచ్చే అవుట్ ఫ్లోస్ అవ్వచ్చు, ఇన్ఫ్లోస్ అవ్వచ్చు. అవుట్ ఫ్లోస్ అంటే మనం ఇంకర్ అయ్యేవి, ఇన్ఫ్లోస్ అంటే మనకు వచ్చేవి. అండ్ టర్మినల్ క్యాష్ ఫ్లోస్, మనం ప్రాజెక్ట్ మొత్తం ఎండ్ అవుతున్నప్పుడు మనకు వచ్చే క్యాష్ ఫ్లోస్. ఒకసారి ఆలోచించండి, ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఏవే వస్తాయి మనకు? మన దగ్గర ఉన్న అసెట్స్ అన్ని సేల్ చేస్తామా? అవసరం లేదు కదా, ఇంకా రిటర్న్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఒకసారి ఇనిషియల్ చూడండి, అవుట్ఫ్లో టర్మినల్ క్లారిటీ వస్తుంది. పర్చేజ్ ఆఫ్ అసెట్స్, అసెట్స్ని పర్చేస్ చేయాలి కదా, అవుట్ఫ్లోనా ఇన్ఫ్లోనా? అవుట్ఫ్లో. సో పర్చేజ్ ఆఫ్ అసెట్స్ అవుట్ఫ్లో. వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ దేనికోసం యూస్ చేస్తాము? డే టు డే ఆపరేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో స్టార్టింగ్లో సమ్ అమౌంట్ కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి కదా దానికోసం. అవుట్ఫ్లో, నాట్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కదా, అది కూడా క్యాష్ పెట్టాలి మనం బిజినెస్లోకి. ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అసెట్స్ని ఇన్స్టాల్ చేయడానికి కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ మనం ఇంకా అయ్యే కాస్ట్. అంటే ఇనిషియల్ టైమ్స్లో మోస్ట్లీ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి మనకి, ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉండవు, అవుట్ఫ్లోసే ఎక్కువ ఉంటాయి. ఇవే అవుట్ఫ్లోస్ లాస్ట్ ఇయర్కి ఏమవుతుంది చూడండి, అంటే టర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎండ్ అవుతున్నప్పుడు ఎండింగ్ స్టేజ్లో మనము కొన్న అసెట్స్ అన్నీ కూడా రీసేల్ చేస్తాం కదా, సాల్వేజ్ వాల్యూస్. వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్, మనం స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన వర్కింగ్ క్యాపిటల్ ఇంకా లాస్ట్ రిటర్న్ తీసుకుంటాం కదా. మరి గైస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే ఆపరేషన్, ఎంతైతే మనము అవుట్పుట్ ఇస్తామో ఆ రోజు మరి రిటర్న్ కూడా వచ్చేస్తుంది మనకి.
కరెక్టా? ఆపరేషన్స్లో ఎక్స్పెన్స్ పెడతాము, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్లో ఇన్కమ్ కూడా వస్తుంది కదా, అది వర్కింగ్ క్యాపిటల్లో రొటేట్ అవుతూనే ఉంటుంది. సో అది కూడా మనకు రిటర్న్ వస్తుంది. ఇది ఇన్ఫ్లో, ఇది కూడా ఇన్ఫ్లోనే. ట్యాక్స్ ఇంపాక్ట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. అసెట్స్ సేల్ చేసాము, ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ట్యాక్స్ పే చేయాలి. అంటే ట్యాక్స్ పేమెంట్ ఉంటే ఏమవుతుంది? అవుట్ఫ్లో. ఒకవేళ ట్యాక్స్ షీల్డ్ వస్తే మనకి ఇన్ఫ్లో. ట్యాక్స్ షీల్డ్ అంటే ఏంటి? అసెట్ని సేల్ చేసాము, లాస్లో సేల్ చేసాము. లాస్లో సేల్ చేసినప్పుడు ఏమొస్తుంది? మనకి రిఫండ్ వచ్చినట్టు అవుతుంది, బట్ రిఫండ్ రాదు రియాలిటీలో. ట్యాక్స్ షీల్డ్గా చూపిస్తాం, అది మనకి ఎక్స్పెన్స్ బర్డెన్ తగ్గుతుంది. బట్ ఇది ఎండింగ్ ద ప్రాజెక్ట్, ఇది బిగినింగ్ ద ప్రాజెక్ట్. మధ్యలో చాలా వస్తాయి, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. అంటే ప్రతిసారి ఇన్ఫ్లోనే వస్తుందా అంటే గ్యారంటీ లేదు, కొన్నిసారి అవుట్ఫ్లో కూడా పెట్టాల్సి వస్తుంది కదా మనం. మధ్యలో కూడా కొన్నిసార్లు మనం అసెట్స్ కొనాల్సి రావచ్చు. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ కొనాల్సిన అవసరం రాదా? ప్రాజెక్ట్ లైఫ్ 10 years అనుకున్నాం, బట్ మన రాంగ్ ఎస్టిమేషన్ వల్ల అసెట్ అనేది 6 yearsకే డిప్రిషియేట్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు కొత్త అసెట్ కొనాల్సి వచ్చింది అంటే డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ కూడా అసెట్ని కొనాల్సి రావచ్చు, ఆర్ కొత్త వర్కింగ్ క్యాపిటల్ని యాడ్ చేయొచ్చు, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ని కూడా యాడ్ చేయొచ్చు. అందులో కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ 2 కేటగిరీ వస్తాయి. ఇప్పుడు కాదు, మరి ఫర్దర్గా డిస్కస్ చేస్తాం వాటిని. ఇప్పుడు మీకు క్లారిటీ రావాల్సింది ఏంటి? ఇనిషియల్ డేస్లో అవుట్ఫ్లోస్ ఉంటాయి, డ్యూరింగ్ ద పీరియడ్ ఇన్ఫ్లోస్ ఉండొచ్చు, అవుట్ఫ్లోస్ ఉండొచ్చు. టర్మినల్ క్యాష్ ఫ్లోస్లో ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ ఆ చార్ట్ కూడా రివైజ్ చేయండి ఒకసారి. కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ సపరేట్గా వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. మనం డైరెక్ట్గా బేసిక్స్ డిస్కస్ చేయకుండా స్టార్ట్ చేసాం. బేసిక్స్ అంటే ఏంటి? ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ తీసుకెళ్ళడం, ఫ్యూచర్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావడం, అవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. బట్ అవి మరి సపరేట్గా ఫైనల్లో డిస్కస్ చేయకూడదు, కాబట్టి మనం ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ నాకు అవసరం అయితే డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ని ప్రజెంట్కి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజెంట్ని ఫ్యూచర్కి ఎలా తీసుకొని రావాలి, యాన్యుటీ అయితే ఏం చేయాలి, ఇండివిజువల్ అయితే ఏం చేయాలి, 1 by 1 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం 1 by 1. మరి ఫైనల్ లెవెల్లో కూడా ఎఫ్ఎం బేసిక్స్ చెప్తే బాగోదు కదా, అవునా కదా? సో దాని తర్వాత మీకు ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ ఏవో తెలిసి ఉండాలి, టర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఏవో తెలిసి ఉండాలి. దాని తర్వాత మీకు తెలియాల్సిన నెక్స్ట్ టర్మినాలజీస్ బుక్ ప్రాఫిట్, క్యాష్ ఫ్లోస్. బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి? సింపుల్గా మనము అకౌంట్స్లో తీసుకునే ప్రాఫిట్, P&L అకౌంట్ నుంచి గ్యాదర్ చేస్తాం కదా, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అకౌంటింగ్ ప్రాఫిట్. మనం P&L అకౌంట్ స్టేట్మెంట్ నుంచి పిక్ చేసుకునే ప్రాఫిట్, దీన్ని ఏమంటాం? బుక్ ప్రాఫిట్. అంటే క్వశ్చన్లో మనకి బుక్ ప్రాఫిట్ ఇచ్చాడా, క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడా అన్నది కూడా ఇంపార్టెంట్. మనం ఇక్కడ తీసుకునే డిసిషన్స్ మోస్ట్లీ అన్ని కూడా రిలేటెడ్ టు క్యాష్ ఫ్లోస్. మనకు ఒకవేళ బుక్ ప్రాఫిట్ ఇచ్చాడు అనుకోండి, మనం దాన్ని క్యాష్ ఫ్లోస్గా కన్వర్ట్ చేసుకోవాలి. CF8 అంటాం, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అని. ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అండ్ ఇగ్నోర్స్ ఆల్ నాన్ క్యాష్ యాక్టివిటీస్. ఇన్ జనరల్ వాట్ ఆర్ ద నాన్ క్యాష్ యాక్టివిటీస్? డిప్రిషియేషన్ లాంటి అసెట్స్, డిప్రిషియేషన్ లాంటి ఎక్స్పెన్సెస్, ఎస్, ప్రొవిజన్స్. బట్ ఇక్కడ ఎఫ్ఎంలో ప్రొవిజన్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడు, డిప్రిషియేషన్ మీరు మెయిన్గా చూసేది. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా లెస్ చేసిన తర్వాత, ఇగ్నోర్ చేసిన తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఇక్కడ SFMలో క్యాపిటల్ బడ్జెటింగ్కి సంబంధించి తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా క్యాష్ బేసిస్ తీసుకుంటాం, అకౌంటింగ్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఎందుకు? అకౌంటింగ్ ప్రాఫిట్లో మనం మెయిన్గా ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతాం? అక్రూయల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. అంటే మన దగ్గరికి క్యాష్ రాకపోయినా సరే ఇన్కమ్గా రికార్డ్ చేస్తాం. బట్ ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని రికార్డ్ చేస్తాం? క్యాష్ని బేస్ చేసుకొని రికార్డ్ చేస్తాం. అందులో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన అడ్జస్ట్మెంట్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్, CF80 అంటాం, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ని? వెరీ సింపుల్. ఫస్ట్ ఒకసారి చూడండి, ఫస్ట్ ఆ స్టేట్మెంట్ వదిలేసేయండి, ఫస్ట్ ఇక్కడ చూడండి. మనకి ఇన్ఫ్లోస్ వస్తాయా? రెవెన్యూ జనరేట్ అయిన ప్రతిసారి ఇన్ఫ్లోస్ వస్తాయా? మరి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ మనం కొన్ని అవుట్ఫ్లోస్ ఇంకా రావాలి కదా. ఎక్స్పెండిచర్, సమ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అని రాద్దాం. ఇన్ఫ్లోస్ అని రాకుండా ఇన్కమ్ అని రాద్దాం. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్. జనరల్గా ఏమొస్తుంది? ఇది ప్రాఫిట్ అంటాం. బట్ ఇది ప్రాఫిట్ ఏ ప్రాఫిట్? బిఫోర్ ప్రాఫిటా, ఆఫ్టర్ ప్రాఫిటా కూడా డిసైడ్ చేయాలి. సో నార్మల్గా మనకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, కరెక్టా?
దీని నుంచి ఏం లెస్ చేస్తాం? ట్యాక్స్ లెస్ చేస్తాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. జనరల్గా దీన్నే బుక్ ప్రాఫిట్ అంటాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని బుక్ ప్రాఫిట్ అంటాం. అంటే ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి తీసుకొని ఉంటాం. బట్ మనం డిసిషన్ తీసుకోవాలంటే పిఏటీ కన్సిడర్ చేస్తామా? చేయకూడదు. వీటికి సిఎఫ్ఏటీగా కన్వర్ట్ చేయాలి. దీన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని సిఎఫ్ఏటీగా కన్వర్ట్ చేసి డిసిషన్ తీసుకోవాలి. సిఎఫ్ఏటీ అంటే ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తెలుసు మనకి, మరి సిఎఫ్ఏటీగా ఎలా కన్వర్ట్ చేయాలి? సింపుల్గా నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయండి. డిప్రిషియేషన్, ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏముంటే అవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. ఇది ఓవరాల్ స్టేట్మెంటు. ఇది ఇంటర్లో నేర్చుకుంటారు, ఇంతవరకు ఇంటర్లో నేర్చుకుంటారు. కాకపోతే ఇక్కడ మనము ఇన్కమ్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి, వాట్ ఆర్ ద డిప్రిషియేషన్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా నేర్చుకోవాలి వన్ బై వన్. జనరల్గా చూడండి, నెట్ సేల్స్ రెవెన్యూ సింపుల్గా చెప్పాలంటే ఏంటి? సేల్స్. దాని నుంచి మనం ఏమి లెస్ చేయాలి? మనం ఇంకర్ అయిన కాస్ట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, బట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. ఎందుకు కన్సిడర్ చేయకూడదు? రీజన్ చెప్తారా? ఇంట్రెస్ట్ని ఇక్కడ ఎక్స్పెన్స్గా కన్సిడర్ చేయకూడదు. ఎందుకు కన్సిడర్ చేయకూడదు? లెట్స్ సే మనము ఏ అనే అసెట్ని కొనాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి. ఓకేనా? అంటే ఏ అనే ప్రాజెక్ట్ అనుకుందాం. ఏ అనే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా డిసిషన్ తీసుకోవాలి. ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా డిసిషన్ తీసుకోవాలంటే మనం కన్సిడర్ చేయాల్సింది ప్రాఫిట్స్ వస్తాయి లేదా ఆ ప్రాజెక్ట్ నుంచి. కరెక్టా? మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్రెస్ట్ అనేది ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఇది ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుందా? డే టు డే ఆపరేషన్స్లో ఇంట్రెస్ట్ అనే ఫ్యాక్టర్ వస్తుందా? రాదు. నార్మల్గా ఎప్పుడు వస్తుంది? ఇది లోన్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనం డెట్స్ అరైజ్ అయినప్పుడు, అలాంటి కేసెస్లో వస్తుంది. దీనికి డే టు డే ఆపరేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ మనం కన్సిడర్ చేయకూడదు. క్లారిటీ వస్తుందా? డిప్రిషియేషన్ని ఇగ్నోర్ చేస్తాం, ఇంట్రెస్ట్ని ఇగ్నోర్ చేస్తాం. ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. ఇన్కమ్ ఇంట్రెస్టా? అది కూడా కన్సిడర్ చేయకూడదు. ఇట్ మే బీ పేమెంట్, ఇట్ మే బీ ఇన్కమ్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, మనం ఎక్కడో ఇన్వెస్ట్ చేసాం, దాని ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేస్తున్న దానికి, మనం యాక్సెప్ట్ చేస్తున్న ప్రాజెక్ట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? లేదు. కాబట్టి కన్సిడర్ చేయకూడదు. నాన్ రిలవెంట్ కాస్ట్ అయిపోతుంది, అది నాన్ రిలవెంట్ ఇన్కమ్ అయిపోతుంది. సో మనకు ప్రాజెక్ట్తో ఏవేవైతే అసోసియేట్ అయ్యి ఉంటాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలి, మిగతా వేటిని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఇందులో మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మనకు ప్రాజెక్ట్తో సంబంధం లేని ఐటమ్స్, నాన్ క్యాష్ ఐటమ్స్. నాన్ క్యాష్ ఐటమ్ ఏది? డిప్రిషియేషన్. దాన్ని కూడా కన్సిడర్ చేయకూడదు, అందుకనే యాడ్ బ్యాక్ చేస్తున్నాం. ఎందుకు లెస్ చేయాలి, ఎందుకు యాడ్ బ్యాక్ చేయాలి, అది కూడా నేర్చుకుంటాం ఇప్పుడు. సేమ్ అలాగే ఇంట్రెస్ట్ ఐటమ్. ఇంట్రెస్ట్ ఐటమ్ అనేది డే టు డే ఆపరేషన్స్కి సంబంధించింది కాదు కాబట్టి కన్సిడర్ చేయకూడదు, ఇగ్నోర్ చేయాలి. అందుకనే జనరల్ ఎక్స్పెన్సెస్లో అదర్ దాన్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇది నాన్ ఆపరేటింగ్ ఐటమ్. దిస్ వన్ నాన్ ఆపరేటింగ్ క్యాష్, నాన్ క్యాష్ ఐటమ్. ఇది డిప్రిషియేషన్ ఈజ్ నాన్ క్యాష్ ఐటమ్. డిప్రిషియేషన్కి మాత్రం స్పెషల్ అడ్జస్ట్మెంట్, ఒకసారి లెస్ చేయాలి, దాని తర్వాత యాడ్ చేయాలి. రీజన్ ఎందుకు నేర్చుకుందాం అది. బట్ ఫర్ టైం బీయింగ్ డిప్రిషియేషన్ని కూడా లెస్ చేయాలని నేర్చుకుందాం. మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లెస్ ట్యాక్సెస్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అన్నాం. ట్యాక్స్ని లెస్ చేస్తే జనరల్గా ఏం రావాలి? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ రావాలి కదా. ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయలేదు మనం ఎక్కడ, కరెక్టా? కానీ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ రాకుండా డైరెక్ట్గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? ఇంట్రెస్ట్ని స్ట్రైట్ అవే మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ని స్ట్రైట్ అవే ఇగ్నోర్ చేస్తున్నాం. కానీ డిప్రిషియేషన్ని స్ట్రైట్గా ఇగ్నోర్ చేయట్లేదు, ఇంప్లాయిడ్గా ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. లెస్ డిప్రిషియేషన్ చేస్తున్నాం, మరీ డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తున్నాం. మనం రీజన్ తెలుసుకుందాం, ఎందుకు అనేది రీజన్ తెలుసుకుందాం. సో మనం ప్రాఫిట్ని ట్యాక్సెస్ని లెస్ చేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ని ఆల్రెడీ ఇగ్నోర్ చేసేసామని దాని మీనింగ్. సో దానికి ఏం యాడ్ చేస్తున్నాం మనం? నార్మల్గా ఏం యాడ్ చేయాలి? డిప్రిషియేషన్ యాడ్ చేస్తే మనకు సిఎఫ్ఏటీ వస్తుంది, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు మనం క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్ ఉన్నాయి కదా, టెక్నిక్స్. ఈ చార్ట్లో ప్రతి ఒక్క కేసులో కూడా మనం తీసుకునేది సిఎఫ్ఏటీ. ప్రతి ఒక్క టెక్నిక్లో కూడా మనం తీసుకునేది సిఎఫ్ఏటీ. కానీ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లో మాత్రం పిఏటీ తీసుకుంటాం. అందుకనేది హైలైట్ చేస్తుంటాను అక్కడ. మీకు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లో మాత్రమే పిఏటీ కన్సిడర్ చేస్తాం.
కాబట్టి అక్కడ మనం తీసుకునేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, కాబట్టి అదొక్కటే నాన్ డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లో టెక్నిక్లో వస్తుంది. అఫ్ కోర్స్ పే బ్యాక్ కూడా వస్తుంది, నేను చెప్తాను రీజన్ ఎలా అన్నది. మిగతా ఐటెంలో అంతా మనం ఏం తీసుకుంటాము, సిఎఫ్ఏటి, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. సో క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్లో డిప్రిషియేషన్ లెస్ చేసి ఉంటాం, ట్యాక్స్ని లెస్ చేసిన తర్వాత మరీ యాడ్ చేసి ఉంటాం. రీజన్ ఎందుకు ఒకసారి చూద్దాం. ఇప్పుడు రీజన్ ఎందుకు ఒకసారి డిస్కస్ చేద్దాం. గైస్ జస్ట్ ఇన్కమ్ వచ్చేసి లెట్స్ సే 10,000, ఎక్స్పెన్సెస్ 5,000 అనుకుందాం. ప్రాఫిట్ ఎంత వస్తుంది, 5,000. ఏంటిది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. లెట్స్ ట్యాక్స్ యాడ్ చేద్దాం. ట్యాక్స్ పర్సంటేజ్ లెట్స్ సే 10% అనుకుందాం. 500 ట్యాక్స్ అట్ ది రేట్ ఆఫ్ 10%, 500. సో మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 4,500. జస్ట్ ఇది నార్మల్ క్యాలిక్యులేషన్. ఒకవేళ ఈ ఎక్స్పెన్స్లో 1,000 రూపీస్ డిప్రిషియేషన్ ఉంది అనుకుందాం, ఓకేనా. ఇంతవరకు నేను యాడ్ చేసిన ఎక్స్పెన్స్లో డిప్రిషియేషన్ ఇంక్లూడ్ అయి ఉంది. ఇప్పుడు ఈ డిప్రిషియేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇన్కమ్ 10,000, వాట్ ఈస్ ది ఎక్స్పెన్స్ నౌ, 4,000. డిప్రిషియేషన్ని కన్సిడర్ చేయట్లేదు నేను, ఓకేనా. ట్యాక్స్ పీబీటీ ఏమవుతుంది, 6,000. ట్యాక్స్ ఈస్ 10%, ఎంత, 600. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వస్తుంది, 5,400. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను డిప్రిషియేషన్ని కన్సిడర్ చేస్తే ట్యాక్స్ 500 రూపీసే పే చేశాను. డిప్రిషియేషన్ని కన్సిడర్ చేయకపోతే ట్యాక్స్ 600 పే చేయాల్సి వస్తుంది. కానీ నాకు డిప్రిషియేషన్ ఎక్స్పెన్సా కాదా, ఎక్స్పెన్సే. అనే డిప్రిషియేషన్ ఎఫెక్ట్ తీసుకోకపోవడం వల్ల నేను 100 రూపీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. 100 రూపీస్ ఎక్స్ట్రా ట్యాక్స్, కరెక్టా. సో నేను ఎందుకు ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ కన్సిడర్ చేయకపోవడానికి రీజన్ ఏమో నాకు డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఎక్స్పెన్స్ని కన్సిడర్ చేయకపోవడం వల్ల 100 రూపీస్ ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిప్రిషియేషన్ని కూడా ట్యాక్స్ ఐటమ్గా ట్రీట్ చేస్తాను, ఐ మీన్ ఎక్స్పెన్స్ ఐటమ్గా ట్రీట్ చేస్తాను. దానివల్ల నాకు ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుందా లేదా. 600 రూపీస్ పే చేయాల్సిన దగ్గర ఇప్పుడు ఎంత మాత్రమే పే చేస్తాను, 500 రూపీసే పే చేస్తాను. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డిప్రిషియేషన్ని లెస్ చేయండి, ఎక్స్పెన్స్లో అంటే కన్సిడర్ చేయండి, డిప్రిషియేషన్ని కన్సిడర్ చేయండి. ట్యాక్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తాను, 1,000 రూపీస్. సారీ యాడ్ బ్యాక్ కాబట్టి యాడ్ చేయాలి, లెస్ చేయకూడదు. 1,000 రూపీస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా నా క్యాష్ ఫ్లోస్ ఏమవుతుంది, ఏమంటాం దీన్ని, సిఎఫ్ఏటి. కన్సిడర్ చేసాం కదా ఎక్స్పెన్స్లో. ఇప్పుడు ఇక్కడ నేను కన్సిడర్ చేసి చెప్తున్నా. లెట్స్ సే ఇప్పుడు కన్సిడర్ చేశారనుకోండి, 5,000 ఎంత వస్తుంది, 5,000. ఇప్పుడు ట్యాక్స్ ఎంత పే చేస్తాం, 500. 4,500 ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు కన్సిడర్ చేసాం కాబట్టి ఏం చేయాలి, కన్సిడర్ చేసాము ఇన్ ద సెన్స్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాం. అంటే డిప్రిషియేషన్ని సేల్స్ నుంచి లెస్ చేసాం కదా, సేల్స్ నుంచి లెస్ చేసాం, ఎక్స్పెన్స్కి యాడ్ చేసాం. డిఫరెన్స్ తెలుస్తుందా. మీరు సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే లెస్ చేస్తారు, ఎక్స్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే యాడ్ చేస్తుంటాం. అంటే 5,000లో 4,000 ఒక ఐటమ్ ఉంది, 1,000 ఒక ఐటమ్ ఉంది. అంటే ఆల్రెడీ 1,000ని కన్సిడర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి యాడ్ బ్యాక్ చేయాలి. ఎంత యాడ్ బ్యాక్ చేస్తాం, 1,000. ఇప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుంది, 5,500. ఏం కన్సిడర్ చేస్తాం, సిఎఫ్ఏటి. అంటే డిప్రిషియేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, మనము ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి, ట్యాక్స్ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోవడానికి. క్లారిటీ వస్తుందా. జస్ట్ ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. యాక్చువల్గా స్టేట్మెంట్ అది మన వాళ్ళు టేబుల్లో ఇవ్వడం మర్చిపోయారు. జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి అది. సో ఎందుకు డిప్రిషియేషన్ యాడ్ చేస్తాము అంటే ట్యాక్స్ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోవడానికి. టు గెట్ ట్యాక్స్ బెనిఫిట్.
అంటే అక్కడ మనం తీసుకునేది అకౌంటింగ్ స్టేట్మెంట్ తీసుకుంటాం కదా, అందుకనే అట్లా తీసుకుంటాం అండి, ప్రెజెంటేషన్ కోసం అంతే. ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ తీసుకుంటాం. బట్ మనం డిసిషన్ మేకింగ్ వచ్చేపాటికి ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు రాదు, ఓన్లీ డిప్రిషియేషన్ ట్రీట్మెంట్ మాత్రమే యాడ్ బ్యాక్ చేస్తాం. జనరల్గా ఇది సపరేట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనకు ఈ ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి వస్తుంది. అకౌంటింగ్ రికార్డ్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ లెస్ చేస్తుంటారు కదా, ఇంట్రెస్ట్ లెస్ చేస్తుంటారు P&L అకౌంట్లో, డిప్రిషియేషన్ కూడా లెస్ చేస్తుంటారు, కాబట్టి అది తీసుకుంటాం. సో ఇప్పుడు PAT అంటే ఏంటో మీకు క్లారిటీ ఉంది కదా, సింపుల్గా అకౌంటింగ్ స్టేట్మెంట్ నుంచి మనం తీసుకునే P&L అకౌంట్ నుంచి మనం తీసుకునే వాల్యూ. కాబట్టి PAT మీద మనకు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, బుక్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా అంటారు. ఎందుకు బుక్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే, ఆ వాల్యూ తీసుకునేది మనము అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి యాజ్ పర్ బుక్స్. సో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ బుక్ ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే, మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుందో చెప్పే వన్ ఆఫ్ ది టెక్నిక్. ఇట్ కెన్ బి క్యాలిక్యులేట్ బై యూజింగ్ వన్ ఆఫ్ ది 3 ఫార్ములాస్. మనకు కింద 3 ఫార్ములాస్ ఉంటాయి దీనికి. మనకు క్వశ్చన్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా చెప్పడు, మనం ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. ఇంటర్లో మీకు జస్ట్ 2 ఫార్ములాస్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ ఫార్ములా. బట్ ఇక్కడ థర్డ్ ఫార్ములాని కాస్త డెప్త్గా తీసుకెళ్తాడు. ఒకసారి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ ఫార్ములాని డిఫైన్ చేసి చెప్తారు. సో ఒకవేళ క్వశ్చన్లో జాగ్రత్తగా చూడండి, కొన్నిసార్లు మెన్షన్ చేస్తారు క్యాలిక్యులేట్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్. మీకు బ్రాకెట్లో ఉంచుకోండి ఫార్ములా 1లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్. అలా అన్నప్పుడు క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే టోటల్ ఇన్వెస్ట్మెంట్ని బేసేసుకునే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. కొన్నిసార్లు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ అంటాడు. క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ని బేసేసుకునే క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా మీకు ఇక్కడ వచ్చేది బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. థర్డ్ ఫార్ములాకి ఆ బ్రాకెట్లో మిస్ అయింది, బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్. బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ అంటే ఇయర్ స్టార్టింగ్లో ఎంత బిగినింగ్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయమంటాడు. దాన్నే యాన్యువల్ బేసిస్ అని కూడా అంటాడు. మన క్వశ్చన్లో రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫార్ములా యూస్ చేయాలి, ఓకేనా. ఏ ఫార్ములా పడితే ఆ ఫార్ములా యూస్ చేయకూడదు. ఇంటర్లో మనం ఏ ఫార్ములా అయినా యూస్ చేయొచ్చు క్వశ్చన్లో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి. బట్ ఇక్కడ అలా కాదు, ఫైనల్ లెవెల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఏముందో చూసుకోవాలి. క్వశ్చన్లో స్పెసిఫిక్గా ఏమైనా అడిగాడా ఏ బేస్ చేయమని, క్వశ్చన్లో అడిగితే అదే బేస్ చేయాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెళ్తాం. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్, టోటల్గా నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత రిటర్న్ వచ్చింది, యావరేజ్ ప్రాఫిట్. సింపుల్గా యావరేజ్ ప్రాఫిట్ పర్ యానం డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, నాకు ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్ ఎంత జనరేట్ అవుతుంది. సో ఫార్ములా ఏంటి, యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అదే ఒకవేళ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. సో బేసిస్ దాన్ని బేస్ చేసుకుని డినామినేటర్ చేంజ్ అవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ డినామినేటర్లో రాస్తాం. లేదు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు అనుకుంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అని డినామినేటర్లో రాస్తాం. ఈ 2 ఫార్ములాస్ వెరీ సింపుల్. ఫస్ట్ ఆ 2 ఫార్ములాస్ సాల్వ్ చేసి వద్దాం. బట్ కాకపోతే వాట్ ఈజ్ మీన్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్? యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా మనము. కింద ఒక ఫార్ములా ఉంటుంది దానికి కూడా. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ సాల్వేజ్ వాల్యూ డివైడెడ్ బై 2 ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. అంటే మీరు ఈ ప్రాజెక్ట్లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు, మీకు రిటర్న్లో సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుంది, ఈ రెండింటిని యావరేజ్ చేయండి, ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైనా ఉంటే అది యాడ్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది ఫార్ములా ఫర్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఫార్ములా కూడా ఉంటుంది యావరేజ్ ఇన్వెస్ట్మెంట్, డిప్రిషియేబుల్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, అసెట్ డిప్రిషియేషన్ అవుతుంది అనుకుంటే యూ షుడ్ యూస్ సెకండ్ ఫార్ములా. క్వశ్చన్లో డిప్రిషియేషన్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే యూ నీడ్ టు యూస్ ఫస్ట్ ఫార్ములా. క్లారిటీ వస్తుందా? అసెట్ డిప్రిషియబుల్ అసెట్ అయితే మనం సెకండ్ ఫార్ములాని యూస్ చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. లేదు డిప్రిషియేషన్ అనే కాన్సెప్టే ఏమి ఇవ్వలేదు అనుకుంటే ఫస్ట్ ఫార్ములాని యూస్ చేసి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. కండిషన్స్ క్వశ్చన్లో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 ట్రై చేద్దాం ఒకసారి.
థర్డ్ ఫార్ములా ఇంకా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చదవండి, ఎగ్జాంపుల్ 1. సో ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు, సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ నథింగ్ బట్ 1,50,000 అనేది ఏంటి? పీబీటీ, పీబీడిటీ, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. మనకి ఎలాగో ట్యాక్స్ లేదు కాబట్టి ట్యాక్స్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బిఫోర్ డిప్రిషియేషన్. మరి ప్రాఫిట్ కావాలంటే అకార్డింగ్ టు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనం యూజ్ చేయాల్సింది పీబీడిటీనా పిఏటీనా? పిఏటీ. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలి. ట్యాక్స్ స్టేట్మెంట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ పిఏటీ కావాలంటే డిప్రిషియేషన్ లెస్ చేసి ఉండాలి కదా మనం. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ నుంచి 1,50,000 నుంచి డెఫినెట్గా ఏం లెస్ చేసి ఉండాలి? డిప్రిషియేషన్ని లెస్ చేసి ఉండాలి. 1,50,000 లెస్ డిప్రిషియేషన్ లెస్ చేయాలి. మరి డిప్రిషియేషన్ లెస్ చేయాలంటే ఫస్ట్ డిప్రిషియేషన్ వాల్యూ తెలిసి ఉండాలి కదా మనకి. మరి డిప్రిషియేషన్ ఫార్ములా ఏంటి? కాస్ట్ మైనస్ స్క్రాప్ డివైడెడ్ బై 2. కాస్ట్ ఎంత? 3 lakh మైనస్ 90,000 డివైడెడ్ బై లైఫ్ ఎంత? 3 years. ఎంత వస్తుంది? 2,10,000 డివైడ్ బై 3, 70,000 per annum, రైట్? అంటే ఓవరాల్గా 70,000. ఇదేమవుతుంది మనకి? పిఏటి 80,000. అంటే ఇప్పుడు మన క్యాలిక్యులేషన్స్లో ఈ 80,000ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి మనం. ఫస్ట్ ఫార్ములా, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా? టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకు? 3 lakh. న్యూమరేటర్లో ఏం రావాలి? యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత? ఎవ్రీ ఇయర్ 80,000. అలా ఎన్ని ఇయర్స్ వస్తుంది? 3 years. అంటే టోటల్ చేస్తే మరి యావరేజ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 80,000 వస్తుంది. సో 80,000 డివైడ్ బై 3 lakh ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 26.67%. అంటే మీ ఇన్వెస్ట్మెంట్లో 26.67% ఎవ్రీ ఇయర్ రికవర్ అవుతుంది మీకు. ఎవ్రీ ఇయర్ రికవరీ అవుతుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఒకవేళ వాళ్ళ రిటర్న్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, కరెక్టా? ఒకవేళ 26% కన్నా తక్కువ ఉందనుకోండి, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ నాకు 10% రిటర్న్ కావాలన్నాడు కదా, ఇప్పుడు 26% రిటర్న్ వస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చు లేదా? అకార్డింగ్ టు బి, ఐ థింక్ బీని బేస్ చేసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు మనం రిటర్న్ ప్రాజెక్ట్ని. ఇది ఫస్ట్ ఫార్ములా. మరి సెకండ్ ఫార్ములా ఏంటి మనకు? యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. మరి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్? డిప్రిషియేషన్ ఉంది కదా. డిప్రిషియేషన్ అంటే ఫార్ములా ఏంటి ఒకసారి చదవాలి. డిప్రిషియేబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ సాల్వేజ్ ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఏమీ లేదు, కానీ సాల్వేజ్ వాల్యూ ఉంది కదా. సో డిప్రిషియేబుల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? డిప్రిషియేట్ చేసిన తర్వాతని కాదు, డిప్రిషియేబుల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. గైస్ అదే కాదు అడుగుతున్నది. డిప్రిషియేషన్ చేసిన తర్వాత వాల్యూ ఎంత అని కాదు. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ డిప్రిషియేబుల్ ఇన్వెస్ట్మెంట్, దాని వాల్యూ ఎంత? 3 lakhs కదా. నేను డిప్రిషియేట్ చేసిన తర్వాత వాల్యూ ఎంత, బుక్ వాల్యూ ఎంత అడగట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అనేది డిప్రిషియేట్ చేయాలి కాబట్టి దాన్ని డిప్రిషియేబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దాని వాల్యూ ఎంత? ఇన్వెస్ట్మెంట్ 3 lakhs. కన్ఫ్యూజ్ అవ్వద్దు టర్మినాలజీకి. ప్లస్ సాల్వేజ్ ఎంత? 90,000 డివైడెడ్ బై 2. డిప్రిషియేబుల్ టోటల్ చేస్తామా? సారీ డివైడ్ బై 2 ప్లస్ 90,000 ప్లస్ 90 ఎంత వస్తుంది? 1,50,000 ప్లస్ 90,000. సో 2,40,000తో మనం డివైడ్ బై చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 80,000 ఇంటూ 100 ఎంత వస్తుంది? 33.33%. అంటే ఒకవేళ మీది కనుక డిప్రిషియేబుల్ అసెట్ అయితే ఎవ్రీ ఇయర్ మీకు 33% రిటర్న్ వస్తుంది. ఇది ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మీరు ఎక్స్పెన్స్ని ఎక్కువ ట్రీట్ చేస్తారంటే దాని మీద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇంప్లాయిడ్గా వస్తుంటుంది కదా మీకు, కాబట్టి బెనిఫిట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వస్తుందా? సో
ఒకవేళ డిప్రిషియబుల్ అసెట్ అయితే ఆటోమేటిక్గా మనకు డినామినేటర్లో అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, అంటే ఇన్వెస్ట్ చేసే అమౌంట్ తక్కువ అవుతుంది. ఇంతకుముందు అయితే 3 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, కరెక్టా? ఇప్పుడు డిప్రిషియబుల్ అసెట్ అయిపోయేప్పటికీ ఎంత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం మనము? 2,40,000 ఇన్వెస్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్. ఫార్ములా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. క్లారిటీ వస్తుందా? ఫస్ట్ 2 ఫార్ములాస్ జస్ట్ ఇది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. థర్డ్ ఫార్ములా కాస్త డిఫరెంట్గా వెళ్ళాలి, చేద్దాం అది కూడా. బట్ జనరల్గా థింక్ చేయండి, కామన్ సెన్స్ పాయింట్. మనం ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ అసెట్ కైనా సరే డిప్రిషియేషన్ ఉంటుంది కదా, అవునా కదా? అలాంటప్పుడు రియాలిటీలో ఫిక్స్డ్ అసెట్ అది కన్సిడరబుల్. అదర్ దెన్ ల్యాండ్ మిగతావన్నీ కూడా ఉంటాయి, కరెక్టా? గుడ్ విల్, పేటెంట్స్ వస్తాయి, ప్లాంట్స్. మనం ముఖ్యంగా ఇక్కడ డిస్కస్ చేసేది అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఐ మీన్ ప్లాంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా డిప్రిషియేట్ అవుతుంది మనకు. అది ప్రతి పాయింట్ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు మనం సెకండ్ ఫార్ములాని ఎక్కువ యూజ్ చేసే అవసరం ఉంటుంది. బట్ మన బోర్డ్ మెటీరియల్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేస్తారు. యూజ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, కాకపోతే అజంప్షన్ రాయండి అంతే. బోర్డ్ మెటీరియల్ ఉన్న పర్పస్ మనకు క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ మెటీరియల్లో కాన్సెప్ట్స్ని ఎన్ని వేస్తో చేయొచ్చో అన్ని వేస్ ఇస్తాడు మనకి, ఓకేనా? మీరు ఇంటర్లో కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక ప్రాబ్లంలో ఏమో నార్మల్ మెథడ్ తీసుకుంటాడు, ఇంకొక ప్రాబ్లం ఏమో డిఫరెంట్ మెథడ్ తీసుకుంటాడు. అక్కడ పర్పస్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ని ఎన్ని వేస్లో చేయొచ్చో ఎస్టాబ్లిష్ చేస్తాడు. మరి ఎగ్జామ్లో ఏం చేయాలి? మీరు అజంప్షన్ తీసుకుని ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ బోర్డ్ మెటీరియల్ ఎక్కడ కూడా అజంప్షన్ ఉండదు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎగ్జామినేషన్లో అజంప్షన్ రాయాలి, ఓకేనా? ఫస్ట్ ఆ 2 ఫార్ములాస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. సో లాస్ట్ వన్, థర్డ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా మన క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. యాన్యువల్ బేసిస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి, ఆర్ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ని బేసిస్ కొని క్యాలిక్యులేట్ చేయండి. మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakhs. సెకండ్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత? డిప్రిషియేషన్ లెస్ చేసి ఉంటాం ఆల్రెడీ, వాల్యూ పడిపోయి ఉంటుంది కదా, అంటే సెకండ్ ఇయర్కి అసెట్ వాల్యూ ఎంత మాత్రమే తీసుకెళ్తున్నాము? 2,30,000. అంటే సెకండ్ ఇయర్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు డినామినేటర్లో 2,30,000 తీసుకోవాలి. థర్డ్ ఇయర్కి ఏమవుతుంది? మరీ 70,000 లెస్ అవుతుంది కదా, అప్పుడు ఎంత అవుతుంది? 1,60,000. అంటే థర్డ్ ఇయర్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు 1,60,000 మాత్రమే బేస్ చేసుకుని తీసుకోవాలి. అంటే ఇక్కడ యాన్యువల్ బేసిస్ అని ఎందుకు అన్నాడు అంటే ప్రతి ఇయర్ డిఫరెంట్గా మీరు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూద్దామా? థర్డ్ ఫార్ములా జనరల్గా వాట్ ఈస్ ద ఫార్ములా? సేమ్ ఫార్ములానే. మనం ఏదైతే ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మామూలుగా ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి ఎవ్రీ ఇయర్? ఇది ఫస్ట్ ఇయర్, ఇప్పుడు చేస్తున్నది ఫస్ట్ ఇయర్. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 80,000. కానీ ఇనిషియల్ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ కాబట్టి 3 lakhs ఇంటూ 100 ఎంత వస్తుంది? 80/3 lakhs, 6.67%. 26.67. సెకండ్ ఇయర్ చూడండి, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏమవుతుంది? ప్రాఫిట్ 80,000 వస్తుంది నాకు,
కానీ ఇన్వెస్ట్మెంట్ 3 lakh పెడతానా? ఎందుకంటే ఆ 3 lakh వాల్యూ అనేది 2,30,000కి డిక్రీజ్ అయిపోయింది. ఎలా డిక్రీజ్ అయిపోయింది? డిప్రిషియేషన్ ఉంది కాబట్టి. సో 3 lakh మైనస్ 70,000 అంటే 2,30,000 మాత్రమే సెకండ్ ఇయర్కి ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇంటూ 100 ఎంత వస్తుంది? 34.78%. థర్డ్ ఇయర్ 3 years కదా ఉన్నది లైఫ్ దీనికి. రిటర్న్ ఏమో 80,000 వస్తుంది ప్రాఫిట్. కానీ థర్డ్ ఇయర్లో నేను ఇన్వెస్ట్ చేసేది ఎంత? 2,30,000 మైనస్ 70,000 1,40,000 ఇంటూ 100 ఎంత వస్తుంది? 1,60,000 ఓకే. ఎంత వస్తుంది? 50%. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనము ఇయర్ బిగినింగ్లో ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేస్తున్నాం. కాబట్టి యాన్యువల్ బేసిస్ అంటాడు దీన్ని, ఆర్ బిగినింగ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ బేసిస్, ఇన్వెస్ట్మెంట్ అట్ ద బిగినింగ్. ఈ 2 వేస్లో ఈ 2 నేమ్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడతో ప్రాబ్లం అయిపోయిందా అంటే లేదు. ఈ 3 వాల్యూస్ని ఇప్పుడు యావరేజ్ చేయాలి. దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ. 26.67 ప్లస్ 34.78 ప్లస్ 50 divided by 3. %37.15% is the final answer. అంటే మనం ఇండివిజువల్ పర్సెంటేజ్ ఎంత రికవర్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్తో డివైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 37% రిటర్న్ వస్తుంది. నాకు 37.15% రిటర్న్ వస్తుంది బేస్డ్ ఆన్ థర్డ్ మెథడ్. క్లారిటీ వస్తుందా? ఒకసారి ఇది కూడా నోట్ డౌన్ చేసేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మన క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేస్ అడుగుతున్నాడా, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ బేస్ అడుగుతున్నాడా, బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ బేస్ అడుగుతున్నాడా? ఏ క్వశ్చన్ ఏ మెథడ్లో అడిగితే ఆ ఫార్ములా యూజ్ చేయాలి. క్లియర్? సింపులే కదా. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ మెథడ్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్. సింపుల్గా మనకి ఎంత పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఎంత వస్తుందో తెలుస్తుంది. సో ఆ రిటర్న్ మనకు యాక్సెప్టబుల్ అయితే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతాం, అదర్వైజ్ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తాం. ఇట్ ఈజ్ ఈజీ టు ఆపరేట్ అండ్ కంప్యూట్. కంప్యూటేషన్స్ కూడా ఈజీనే, మరీ హార్డ్ కంప్యూటేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే డిస్కౌంటింగ్ చేయట్లేదు కాబట్టి. డిస్కౌంటింగ్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యంటే మరి హార్డ్ అవుతుంది ఇది. కరెక్టా? ఇన్కమ్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ లైఫ్ ఈస్ కన్సిడర్డ్.
మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశాం కదా, అది ఓన్లీ 1 ఇయర్ది కంప్లీట్ చేసామా 3 ఇయర్ది క్యాలిక్యులేట్ చేసామా? కాబట్టి ఎంటైర్ లైఫ్లో వచ్చే ఇన్కమ్ని కన్సిడర్ చేస్తాం. ఇన్ దిస్ మెథడ్ నెట్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఈజ్ యూజ్డ్, నథింగ్ బట్ PAT. నెట్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దేర్ఫోర్ ఇట్ ఈస్ థియరిటికల్లీ సౌండ్. థియరిటికల్గా మంచి పాయింటే, కానీ మన రియాలిటీలో ఆలోచించండి, డిస్కౌంటింగ్ చేయకుండా కన్సిడర్ చేస్తున్నారు. ఇది లిమిటేషన్ కదా. సేమ్ పాయింట్ అది ఇక్కడ చెప్తాడు. ఇట్ డస్ నాట్ కన్సిడర్ CFAT బికాస్ CFATలో ఏమవుతుంది, ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా వస్తుంది, ఇక్కడ కన్సిడర్ చేయడు, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ రాదర్ దాన్ PAT. సో CFAT కన్సిడర్ చేయకుండా PAT కన్సిడర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. మోర్ ఓవర్ టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా కన్సిడర్ చేయట్లేదు. ఇట్ ఇగ్నోర్స్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 80,000 వస్తుంది, రియాలిటీలో 80,000 వస్తుందా? ఇప్పుడు ప్రాజెక్ట్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి థర్డ్ ఇయర్లో 80,000 వస్తుందని చూపిస్తున్నాం, బట్ రియాలిటీలో 80,000 వస్తుందా? రాదు, తక్కువ వాల్యూ వస్తుంది. సెకండ్ ఇయర్లో కూడా 80,000 వస్తుందని చూపిస్తున్నాం, రియాలిటీలో 80,000 రాదు, తక్కువ వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు ఈ 37.78 50% ఇవన్నీ కూడా రాంగ్ క్యాలిక్యులేషన్సే కదా. ఈవెన్ ఈ యావరేజ్ క్యాలిక్యులేషన్ కూడా రాంగే అవుతుంది. సో సేమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. జస్ట్ అవి కూడా ఒకసారి చదివేసేయండి, జస్ట్ 1 minute. ఇంటర్లో ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా మాత్రమే నేర్చుకుని ఉంటాం, థర్డ్ ఫార్ములా రాదు ఇంటర్లో. ఫర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉంది ఇంటర్లో కూడా, బట్ కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో హైలైట్ చేయడు దాన్ని. RTPSలో MTPSలో ఎక్కడ హైలైట్ చేయడు. సో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్లియరా? సింపుల్గా 3 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా ఏంటి? బేస్డ్ ఆన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రాఫిటా యావరేజ్ ప్రాఫిటా? యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఫార్ములా యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్కి మరి 2 ఫార్ములాస్, డిప్రిషియబుల్ అసెట్ అయితే ఏం చేయాలి, నాన్ డిప్రిషియబుల్ అయితే ఏం చేయాలి. అండ్ థర్డ్ ఫార్ములా బేస్డ్ ఆన్ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి, వచ్చిన వాల్యూని టోటల్ చేయాలి, యావరేజ్ చేయాలి. 3 పర్టికులర్ రిటర్న్స్ వస్తాయి, 3 పర్టికులర్ రిటర్న్స్ని యావరేజ్ చేస్తే మనకు థర్డ్ ఫార్ములా ప్రకారం యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అనేది తెలుస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ పైకి వచ్చేసాను, మరి PAT కంప్లీట్ అయిపోయింది కదా, PAT బేస్ మీద క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు పైన ఇక్కడ అబ్జర్వ్ చేస్తే CFATని క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, బట్ ఇప్పుడు చదవద్దు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్లో మనకు కొన్ని దగ్గర PAT ఇస్తాడు, కొన్ని దగ్గర PBT ఇస్తాడు, కొన్ని దగ్గర ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి CFAT ఇచ్చేస్తాడు. ఏ సినారీలో ఏ వాల్యూ కన్సిడర్ చేయాలని డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేయాలి, నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్స్. ఓకేనా? మొత్తానికి మనకి కావాల్సింది ఏంటి? CFAT రావాలి. CFAT PBT నుంచి వస్తుందా, PAT నుంచి వస్తుందా, EBIT నుంచి వస్తుందా, లేకపోతే రెవెన్యూ నుంచి వస్తుందా? క్వశ్చన్లో ఇచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా అన్నది ఇప్పుడే కాదు, ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తాయా చేయవా? చెయ్యవు. క్యాష్ ఫ్లోస్ జస్ట్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ వితౌట్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఆఫ్టర్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. మరి క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్కి ఏది ఇంపార్టెంట్? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సింపుల్ పాయింట్స్ అవి. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. మీకు ఇంటర్లో ఎక్కడైనా రిలవెంట్ కాస్ట్, ఇర్రిలవెంట్ కాస్ట్ చదివినట్టు గుర్తుందా? ఏవి రిలవెంట్ కాస్ట్లు, ఏవి ఇర్రిలవెంట్ కాస్ట్లు?
లైక్ సంక్ కాస్ట్ ఉంటుంది, హిస్టారికల్ కాస్ట్, ఎప్పుడో అసెట్ పర్చేస్ టైంలో ఇంకర్ అయ్యే కాస్ట్. అది ఇప్పుడు మన డిసిషన్ మేకింగ్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా? చేయదు. కాబట్టి అది ఏమవుతుంది, రిలవెంటా ఇర్రిలవెంటా? ఇర్రిలవెంట్ కాస్ట్. సేమ్ అలాగే ఆపర్చునిటీ కాస్ట్, మనకు మొత్తం కాస్టింగ్ మొత్తాన్ని డిసైడ్ చేసే కాస్ట్ అది, కరెక్టా? ఆపర్చునిటీ కాస్ట్ రిలవెంటా ఇర్రిలవెంటా? రిలవెంట్ కాస్ట్. సో ఇలా ఇక్కడ కూడా ఎఫ్ఎంలో సేమ్ కాస్ట్, ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్లే ఉంటాయి. ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే మన ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోని ఇంపాక్ట్ చేస్తాయా చేయవా? ఇంపాక్ట్ చేస్తే ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్, ఇంపాక్ట్ చేయకపోతే ఇంపాక్ట్ చేస్తే రిలవెంట్ క్యాష్ ఫ్లోస్, ఇంపాక్ట్ చేయకపోతే ఇర్రిలవెంట్ క్యాష్ ఫ్లోస్. అవి క్యాష్ ఫ్లోస్ అంటే మేబీ అవుట్ ఫ్లోస్ అవ్వచ్చు, ఇన్ఫ్లోస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇన్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ద ఓన్లీ క్యాష్ ఫ్లోస్ దట్ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ ది డిసిషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్. సింపుల్గా వాటిని ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అంటాం. లెట్స్ సే 2 అసెట్స్ తీసుకుందాం. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి. మీరు మిషన్స్ అనుకుందాం, మిషన్ ఏ, మిషన్ బి. మీరు మిషన్ ఏని పర్చేస్ చేస్తే ఎవ్రీ మంత్ 10,000కి మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. ఎవ్రీ మంత్ 10,000 మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. మిషన్ బి తీసుకుంటే ఎవ్రీ మంత్ 5,000 మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. ఇప్పుడు ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేస్తే ఏ పర్చేస్ చేస్తే ఎక్స్ట్రాగా 5,000 ఇంకర్ అవ్వాలి కదా. అంటే నేను మిషన్ ఏ కొనాలా బి కొనాలా అనేది ఇది డిసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతుందా లేదా, డిసైడ్ చేస్తుందా లేదా? డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లో, రిలవెంట్ క్యాష్ ఫ్లోస్. అది అంటే అవుట్ఫ్లో అవుతే రిలవెంటా ఇర్రిలవెంటా తెలుస్తుంది. అది అవుట్ఫ్లో అవుతుందా లేదా మనకి ఎక్స్ట్రాగా? అక్కడ అవుట్ఫ్లో అవుతుంది కాబట్టి రిలవెంట్ క్యాష్ ఫ్లోస్. ఒకవేళ ఏ బి డిప్రిషియేషన్స్ తీసుకుందాం. డిప్రిషియేషన్ని కాస్ట్ అనొచ్చా, మనం ఎక్స్పెన్స్ అనొచ్చా? డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ అనొచ్చు. డిప్రిషియేషన్ ఇది ఏకి 15,000, బికి 20,000 అనుకుందాం. అంటే ఏని పర్చేస్ చేస్తే నేను ఎవ్రీ ఇయర్ 15,000 ఛార్జ్ చేయాలి డిప్రిషియేషన్గా, బీని అయితే 20,000 ఛార్జ్ చేయాలి. డిప్రిషియేషన్ని నేను రిలవెంట్ కాస్ట్గా తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోవాలా. కానీ నాకు కావాల్సింది ఇక్కడ క్యాష్ ఫ్లోస్, క్యాష్. డిప్రిషియేషన్ ఇదే నాన్ క్యాష్ ఐటమ్. తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోకూడదా. ఎందుకు తీసుకోవాలి? ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది, కరెక్టా? ట్యాక్స్ ఇంపాక్ట్ వస్తుంది కదా మనకి, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మనం తీసుకునే డిప్రిషియేషన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. డోంట్ వరీ, మళ్ళీ ఎగ్జామ్ మనకి ప్రాబ్లంలో కూడా వస్తాయి, ఇన్డెప్త్గా వస్తుంది అక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది. అంటే డిసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ చేస్తుంటే రిలవెంట్, డిసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ చేయట్లేదు అంటే ఇర్రిలవెంట్. సింపుల్ కాన్సెప్ట్స్. ఇర్రిలవెంట్ కాస్ట్ ఏవో చూద్దాం ఒకసారి. సంక్ కాస్ట్, ఫస్ట్ వన్ వచ్చేసి సంక్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మనం ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయి ఉంటాం, ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఏ విధంగా కూడా ఇంపాక్ట్ చేయదు. సో కాస్ట్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇంకర్డ్ అండ్ కెనాట్ బి రికవర్డ్. ఎప్పుడో అసెట్ని కొన్నాం 10 years బ్యాక్, ఇప్పుడు ఆ కాస్ట్ని రికవర్ చేయగలమా? రికవర్ చేయలేము. మోర్ ఓవర్ డిసిషన్ మేకింగ్లో యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు. దీస్ కాస్ట్ డు నాట్ ఎఫెక్ట్ ద ఫ్యూచర్ డిసిషన్స్ అండ్ ఆర్ ఇగ్నోర్డ్. ఫ్యూచర్ డిసిషన్స్ని ఇంపాక్ట్ చేయవు, మోర్ ఓవర్ వాటిని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇర్రిలవెంట్ కాస్ట్. సేమ్ అలాగే కమిటెడ్ కాస్ట్. వాట్ ఈజ్ మీన్ బై కమిటెడ్ కాస్ట్? గైస్ ఇప్పుడు మన డేట్ ఎంత? September 20 కాబట్టి మీరు October 1st జాబ్లోకి జాయిన్ అవుతున్నారు యాజ్ ఎ మేనేజర్, ఓకేనా? September 20 నేను మేనేజర్గా ఉన్నాను. నేను ప్రజెంట్ నా ఆఫీస్కి 1 lakh రూపీ రెంట్ పే చేస్తాను అని చెప్పేసి ఓనర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయాను, కమిట్ అయిపోయాను. ఎవరు? నేను, ప్రీవియస్ మేనేజర్. మీరు న్యూ మేనేజర్, October 1st జాయిన్ అవుతారు, నెక్స్ట్ మంత్ 1st. నేను ప్రీవియస్ మేనేజర్, ఎవ్రీ మంత్ 1 lakh రెంట్ పే చేస్తానని చెప్పేసి, ఇలా 1 year పే చేస్తానని చెప్పేసి కమిట్ అయిపోయి అగ్రిమెంట్ ఇచ్చేసాను. నేను కమిట్ అయిపోయాను. ఎవరు? ప్రీవియస్ మేనేజర్. ఇప్పుడు మీరు October 1st వచ్చారు, 1 lakh రెంట్ పే చేయాలా అవాయిడ్ చేయొచ్చా? ఎలా అవాయిడ్ చేస్తారు? నేను అగ్రిమెంట్ ఇచ్చాను 1 year, ప్రీవియస్ మేనేజర్ ఆల్రెడీ కమిటెడ్ ఫర్ 1 year, కాబట్టి కమిటెడ్ కాస్ట్ అంటాం. అంటే ఇప్పుడు డిసిషన్ మేకింగ్లో నేను ఏమైనా చేంజ్ చేయొచ్చా? రెంట్ పే చేయాలా వద్దా మీరు డిసిషన్ తీసుకోవచ్చా? మీరు అంటే October 1st జాయిన్ అయ్యే పర్సన్ రెంట్ ఎంత పే చేయాలి అని డిసిషన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చా తీసుకోకూడదా? పే చేసేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? 1 year అగ్రిమెంట్ ఉంది, ప్రీవియస్ మేనేజర్ కమిట్మెంట్ ఇచ్చాడు. క్లారిటీ వస్తుందా? ప్రీవియస్ మేనేజర్ డిసిషన్ తీసుకుంటాడు, ఫర్దర్గా వచ్చే మేనేజర్
వాటిని ఇంపాక్ట్ చేయలేడు. ఎందుకు చేయలేడు? 1 lakhే పే చేయాలి రెంట్ నెక్స్ట్ 1 year వరకు, వేరే ఆప్షన్ లేదు. ఇలాంటి సినారియోస్ని, ఇలాంటి టైప్స్ ఆఫ్ కాస్ట్ని కమిటెడ్ కాస్ట్ అంటాం. నేను మరీ రిపీట్ చేస్తున్నా, కమిట్మెంట్ ఎవరు ఇస్తారు? ప్రీవియస్ మేనేజర్. ఆ ఇంపాక్ట్ని చేంజ్ చేయలేనిది ఎవరు? ప్రజెంట్ మేనేజర్, కొత్త మేనేజర్. అంటే కొత్త మేనేజర్ దీనికి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేడు. అంటే డిసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఇది లేదు. కాబట్టి ఇర్రిలవెంట్ కాస్ట్ అవుతాయి ఇవి. కాస్ట్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కమిటెడ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. నెక్స్ట్ 1 yearకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాను లేదా, ఫ్యూచర్లో కూడా పే చేస్తానని. ఆల్సో ఇర్రిలవెంట్ బికాస్ దే కెనాట్ చేంజ్ బై ద డిసిషన్. మీరు డిసిషన్ని చేంజ్ చేసుకోలేరు, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ మీకు. సో వేరే రెంట్ ఏమైనా పే చేద్దామా, షిఫ్ట్ అవుదామా, ఇలాంటివన్నీ కూడా డిసిషన్ మేకింగ్లో ఏమీ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఖచ్చితంగా టెనీ కాస్ట్ మీరు 1 lakh పే చేయాలి. కాబట్టి దీస్ టైప్ ఆఫ్ కాస్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కమిటెడ్ కాస్ట్ అండ్ ఆల్సో ఇర్రిలవెంట్ కాస్ట్. మరి రిలవెంట్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీ డిసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఆపర్చునిటీ కాస్ట్? ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ ఫ్యాక్టరీ. యాజ్ ఆఫ్ నౌ మనము ఈ ఫ్యాక్టరీలో మన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం. బట్ ఇందులో ఇంకాస్త స్పేస్ ఉంది నాకు. ప్రజెంటు ఈ షేడెడ్ ఏరియాలో మాత్రమే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఈ ఏరియాని మనం యూజ్ చేయట్లేదు. ఎలాగో యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి అవుట్ సైడ్ పర్సన్కి 10,000కి రెంట్కి ఇచ్చాం. ఓకేనా? అవుట్ సైడ్ పర్సన్కి 10,000కి రెంట్కి ఇచ్చాం. ఇప్పుడు నా బిజినెస్ బాగా గ్రోత్ అయింది. నా బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్పాండ్ చేయాలంటే నేను ఇక్కడ ఉన్న ఏరియాని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యూజ్ చేయాలి అంటే డెఫినెట్గా ఈ పర్సన్ని వెకేట్ చేయించాలి. కరెక్టా? నేను ఇప్పుడు నాకు ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ దీన్ని రెంట్కి విడిపించేసి, అంటే వెకేట్ చేంజ్ నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి. నేను తీసుకోవాలా వద్దా మీరు చెప్పండి. జనరల్గా తీసుకోవచ్చు. కరెక్టా? అంటే నువ్వు ఇప్పుడు ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల 10,000 కన్నా ఎక్కువ బెనిఫిట్, 10,000 కన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే ఈ పర్సన్ ఏం చేయొచ్చు? నువ్వు వెకేట్ చేయించేసి ఈ స్పేస్ని నువ్వు బిజినెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కరెక్టా? ఒకవేళ 5,000 అవుతుంది అనుకోండి, ఎక్స్ట్రాగా ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా 5,000 రెవెన్యూ వస్తుంది. ఇలాంటి టైంలో వెకేట్ చేయించాలా వద్దా? వెకేట్ చేయించకూడదు. ఎందుకు? వెకేట్ చేయించకపోతే 10,000 వస్తుంది, వెకేట్ చేయిస్తే 5,000 వస్తుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లెట్స్ సే 15,000 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు వెకేట్ చేయిస్తారు కదా, వెకేట్ చేయిస్తున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు 15,000 మాత్రమే వస్తుంది. ఈ 10,000 వస్తుందా? ఇప్పుడు రాదు. అంటే వచ్చే రెవెన్యూని వదులుకుంటున్నారు కదా. ఇంతకుముందు మీకు రెవెన్యూ వచ్చేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని వదులుకుంటున్నాం. ఇది వస్తుందా లేదా కాసేపు పక్కన పెట్టేసేయండి. డిసిషన్ తీసుకోవాలి అంటే వస్తున్న రెవెన్యూని వదులుకోవాలి. అంటే మన డిసిషన్ మేకింగ్ని ఈ 10,000 అనేది ఇంపాక్ట్ చేస్తుందా లేదా? మీరు ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే 10,000 మీద డిపెండ్ అవుతున్నారా లేదా? డిపెండ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఏమవుతుంది? ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్, ప్రాఫిట్ ఫర్గాన్. అంటే మీరు ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఒక కాస్ట్ మీద డిపెండ్ అవుతున్నారు. ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకుని డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది ఏమవుతుంది? రిలవెంట్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఒక డిగ్రీ కంప్లీట్ అయిన పర్సన్ ఒక జాబ్ చేస్తున్నాడు, ఒక 30,000 శాలరీ చేస్తున్నాడు. ఓకేనా? ఒక 2 years చేశాడు. ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది, డిగ్రీతోనే కంటిన్యూ అవుతే నాకు కెరీర్ గ్రోత్ ఉండదు. కాబట్టి డిగ్రీని ప్రజెంట్ డిస్కంటిన్యూ చేసేసి, అంటే ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది ఈ పర్సన్కి? 3,60,000 పర్ యానం వస్తుంది ప్యాకేజ్. కరెక్టా? డిగ్రీ జాబ్ని వదిలేసి ఎంబీఏ చేద్దాం అనుకున్నాడు. ఎంబీఏ చేయడానికి ఇయర్కి 50,000 అవుతుంది. ఎంబీఏ చేయడానికి ఇయర్కి 50,000 అవుతుంది. ఇప్పుడు నేను వచ్చి ఈ పర్సన్కి అడుగుతున్నాను. లెట్స్ సే మీరే ఆ పర్సన్స్ అయితే నేను మీకు అడుగుతున్నా, ఎంబీఏ చేయడానికి ఫీజు ఎంత ఇయర్కి? ఇయర్కి ఎంటైర్ ఇయర్కి 50,000 కాదు. ఎంటైర్ ఎంబీఏ చేయడానికి 50,000 ఫీజు. ఎంబీఏ చేయడానికి ఫీజు, టోటల్ ఫీజు 50,000 పర్ ఇయర్, 1 yearకి. ఇప్పుడు నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎంబీఏ చేయడానికి ఫీజు ఎంత?
జనరల్గా ఓన్లీ అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేస్తే 50,000. బట్ మనం అది చేయడానికి 3,60,000 వదులుకుంటున్నాం. సో మన ఆపర్చునిటీ కాస్ట్ అంతా యాడ్ చేస్తే మన ఫీజు ఎంత ఎంబీఏకి 4,10,000. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్యూచర్లో ఎంబీఏ చేసిన తర్వాత నీకు 4,10,000 కన్నా ఎక్కువ వస్తుంది అంటే ఎంబీఏ చెయ్యి, అదర్వైజ్ చేయొద్దు. సో ఇక్కడ 3,60,000 ఏమవుతుంది? ఆపర్చునిటీ కాస్ట్. వస్తున్న ఇన్కమ్ని వదులుకుంటున్నాం, ప్రాఫిట్ ఫర్ గాన్, మనకు వచ్చే ఇన్కమ్ని వదులుకుంటున్నాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆపర్చునిటీ కాస్ట్, ది కాస్ట్ ఆఫ్ ది నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ దట్ గివ్ యూ వెన్ మేకింగ్ అప్ ఏ డిసిషన్. నథింగ్ బట్ మనకు రెంట్ ఇచ్చాం కదా, రెంట్కి ఇవ్వాలా లేదా ఎక్స్పాన్షన్ చేయాలా అని నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నాం, ఏ దాంట్లో బెటర్ ఆప్షన్ వస్తుంది అనేది. కాబట్టి దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. నెక్స్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ దట్ రిక్వైర్డ్ క్యాష్ అవుట్ఫ్లో, జనరల్ ఎక్స్పెన్సెస్. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం డే టు డే లైఫ్లో ఇంకా ఎక్స్పెన్సెస్, మనం క్యాష్లో ఇన్వాల్వ్ అయ్యే ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా రిలవెంట్ ఎక్స్పెన్సెస్. అవాయిడబుల్ కాస్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్ బై అవాయిడబుల్ కాస్ట్? ఉంటుంది, లేకపోతే ఉండదు. డిస్కస్ చేద్దాం ఒకసారి. లెట్స్ టేక్ 3 products, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి. మీకు ఈ స్టేట్మెంట్ ఐడియా ఉంది కదా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్. లెట్స్ సే ప్రోడక్ట్ ఏ సేల్స్ 100, 200, 300. లెట్స్ సే వేరియబుల్ కాస్ట్ 50, 110, 200, కాంట్రిబ్యూషన్ 50, 90, 100. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా నేను ఒకే డిపార్ట్మెంట్లో, ఒకే ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓవరాల్ ఫ్యాక్టరీ రెంట్ వచ్చేసి లెట్స్ టేక్ 150 వద్దు, 180. ఓవరాల్ ఫ్యాక్టరీ రెంట్ వచ్చేసి 180. ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి యాజ్ ఆఫ్ నేను మూడింటికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసాను. 3 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, 80 తీసుకున్నా, 160, 240 తీసుకుందాం ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? ఓవరాల్గా 240 రూపీస్. ఎంత వస్తుంది? 30 లాస్, 10 ప్రాఫిట్, 20 ప్రాఫిట్. ఇప్పుడు జనరల్గా యాజ్ ఆఫ్ నో మనం అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ ఏ అనేది నాకు ఏం క్రియేట్ చేస్తూ ఉంది? లాస్. ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని మనం కనుక ప్రోడక్ట్ ఏని క్లోజ్ చేసామనుకోండి, సిచ్యువేషన్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు బీసీ మాత్రమే ఉంటాయి కదా, ఓవరాల్గా 500. ఒకసారి 3 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఓవరాల్ నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది నాకు? 20 + 10, 30, 30 - 30, 0. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఉన్నా. కరెక్టా? ఇప్పుడు నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎందుకు వస్తుందని ఆలోచిస్తే నాకు ఏ లాస్ వస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఏని క్లోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏని క్లోజ్ చేస్తే ఓన్లీ బీసీ మాత్రమే ఆపరేట్ చేస్తాను. బీసీ 200 + 300, 500. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 310, కాంట్రిబ్యూషన్ 190. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి, 190 రూపీస్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇప్పుడు? 80 + 80. దీని 80 కూడా నేనే పే చేయాలి కదా ఇప్పుడు. 240. ఏమైంది ఓవరాల్గా? 50 లాస్ వచ్చింది. 50 లాస్ వచ్చింది. ఇంతకుముందు ఏ లాస్ వస్తుంది కదా అని చెప్పేసి ఏని తీసేస్తే బ్రేక్ ఈవెన్ నుంచి 50 లాస్ వచ్చాను. అది ఏని కంటిన్యూ చేసింటే ఏమయ్యేది? బ్రేక్ ఈవెన్లో ఉండేవాడు అట్లీస్ట్. నో ప్రాఫిట్, నో లాస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ డిసిషన్ మేకింగ్లో ప్రోడక్ట్ ఏ ఉంటే 80 రూపీస్ ఇంకర్ అవ్వాలా వద్దా? ప్రోడక్ట్ ఏ ఉంటే ఇంకర్ అవ్వాలా వద్దా? ఏ ఉంటే ఉన్నా ఇంకర్ అవ్వాలి, లేకపోయినా ఇంకర్ అవ్వాలి. కాబట్టి దీన్ని ఏమంటాం? అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అంటే ప్రోడక్ట్ ఏ ఉన్నా ఇంకర్ అవ్వాలి, లేకపోయినా ఇంకర్ అవ్వాలి. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని కాస్త, ఇది క్లారిటీ వచ్చిందా ఫస్ట్? ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని కాస్త చేంజ్ చేస్తున్నాను నేను. సేమ్ వాల్యూస్ని కాస్త చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 80 రూపీస్లో 70 రూపీస్ ఏ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకేనా? అంటే లెట్స్ ఏ కోసమే సపరేట్గా నేను ఒక మిషన్ తెచ్చాను, ఆ మిషన్కి డిప్రిషియేషన్ 70 రూపీస్ అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్. రిమైనింగ్ 10 ఉన్నా లేకున్నా ఇంకా రావాల్సిందే. క్లారిటీ వస్తుందా? 80 రూపీస్ని డివైడ్ చేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఏమవుతుందో.
నేను ఏని డ్రాప్ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఏంది వస్తుంది చూడండి, సేమ్ 30 రూపీస్ లాస్ వస్తుంది కదా, నాకు 30 లాస్ వస్తుంది కదా అని చెప్పేసి ఏని ఏం చేశాను, డ్రాప్ చేసేసాను, ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు బీసీ 500 రూపీస్ రెవెన్యూ, 310 వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ 190. ఇప్పుడు నేను ఇంకా రావాల్సిన ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 80 + 80 160 + 10 170. ఎంత వస్తుంది, 20 ప్రాఫిట్. అదే ఏ ఉంది, జస్ట్ అవాయిడబుల్ అన్అవాయిడబుల్, కానీ ఒకసారి లాస్ తెచ్చింది, ఒకసారి ప్రాఫిట్ తెస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్రేక్ ఈవెన్ నుంచి ఎక్కడికి వచ్చాను, ప్రాఫిట్కి వచ్చేసాను. ఇంతకుముందు బ్రేక్ ఈవెన్ నుంచి ఎక్కడికి వెళ్ళాను, లాస్కి వెళ్ళాను. అంటే నేను ప్రాఫిట్లో ఉండాలా లాస్లో ఉండాలా డిసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏది అవాయిడబుల్ కాస్ట్, ఏది అన్అవాయిడబుల్ కాస్ట్ కన్సిడర్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, 70 రూపీస్ అనేది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. దాని మీనింగ్ ఏంటి, ప్రోడక్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. దీనివల్ల డిసిషన్ మేకింగ్ చేసుకోగలుగుతున్నామా లేదా మనం ఇక్కడ, ప్రోడక్ట్ని డ్రాప్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి అంటే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని బేస్ చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని కూడా రిలవెంట్ కాస్ట్ అంటాం, అవాయిడబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా, కాస్ట్ దట్ కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ ద పర్టికులర్ యాక్షన్ ఈజ్ నాట్ టేకెన్. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్టే లేదు అంటే 70 రూపీస్ని అవాయిడ్ చేయొచ్చు కదా, నేను ప్రోడక్టే నా బిజినెస్లో లేదు అంటే 70 రూపీస్ని అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. అండ్ ఫైనల్ వన్, డిఫరెన్షియల్ కాస్ట్. ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆల్టర్నేటివ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక ఐటమ్, నేను ప్రోడక్ట్ ఏని తీసుకుంటే డిప్రిషియేషన్ ఎంత ఇంకా రావాలి, ప్రోడక్ట్ బిని తీసుకుంటే డిప్రిషియేషన్ ఎంత ఇంకా రావాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, డిఫరెన్షియల్ కాస్ట్. అంటే అది ఎక్కువ ప్రాఫిట్ క్రియేట్ చేస్తుందా లేదా అని డిసిషన్ తీసుకోగలుగుతున్నాం లేదా దాన్ని బేస్ చేసుకొని. కాబట్టి డిఫరెన్షియల్ కాస్ట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. జస్ట్ క్లియర్, ఒకసారి రివైజ్ చేసేయండి. ఐ థింక్ ఇంటర్లో వచ్చేస్తుంటాయి ఆల్రెడీ, బట్ కాకపోతే ఎప్పుడో చదువుంటారు కాబట్టి ఒకసారి రివైజ్ చేయాలి. జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకున్నాను టుమారో ఇంకా మనకు పే బ్యాక్ పీరియడ్, ఎన్పివి, ఐఆర్ఆర్ ప్రాబ్లమ్స్ అన్ని, ఆ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బై.